ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టాలి అనే రూల్ ఎక్కడ కూడా లేదు. కొంతమంది అవ్వచ్చు ఓవర్ నైట్లోనే స్టార్లు అవ్వచ్చు, కానీ కొంతమంది ఎంతో కష్టపడితేనే ఎంతో శ్రమొగ్గితే మాత్రమే స్టార్లుగా ఎదగలుగుతారు. సో మరి అటువంటి సిచ్యువేషనే మన వరుణ్ చక్రవర్తికి కూడా ఎదురైంది. అసలు మరి వరుణ్ చక్రవర్తి లైఫ్లో కనుక మీరు ఒక్కసారి చూసారంటే, ఫస్ట్ మనోడు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని చెప్పేసి ఒక జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేశాడు, అది కూడా కేవలం 600 రూపాయలకి మాత్రమే. సో మరి ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎంత దారుణంగా ఎంత చీప్గా చూస్తారు అనేది వరుణ్ చక్రవర్తిని అడిగితే సరిపోతుంది. అయినా సరే అటువంటి సిచ్యువేషన్స్ను కూడా కేవలం 600కే మాత్రమే పనిచేసి దాని తర్వాత ఇది నా లైఫ్ కాదురా అని చెప్పేసి జూనియర్ ఆర్టిస్ట్గా పక్కన పెట్టేసి దాని తర్వాత ఒక 14,000 రూపాయలకి ఆర్కిటెక్చర్ కంపెనీలో పనిచేశాడు. అయినా సరే అది కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, అది కూడా పక్కన పెట్టేశాడు. సో దాని తర్వాత ఒక గిటారిస్ట్గా పనిచేద్దాం అనుకున్నాడు, సో అయినా సరే అది నచ్చలేదు. సో దాని తర్వాత ఇవన్నీ కాదురా నా లైఫ్లో ఏదైనా గోల్ ఉంది అంటే, నేను అచీవ్ చేయాల్సింది ఏదైనా ఉందంటే నా జీవితంలో అది క్రికెటర్ అయి తీరాల్సిందేరా అని చెప్పేసి అప్పుడు ఫిక్స్ అయ్యాడు. సో దాని తర్వాత చూసుకుంటే ఏకంగా 12 కోట్ల రూపాయలకి ఐపీఎల్ ఆక్షన్లో సోల్డ్ అయ్యాడు. సో మరి ఒకప్పుడు చూసుకుంటే 600 రూపాయలకి చేసిన ఇదే వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే రోజుకి 26,000 రూపాయలు సంపాదిస్తున్నాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి ప్రతి ఒక్కడికి కూడా లైఫ్ ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక రూపంలో ఒక ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛాన్స్ ఇచ్చేంత వరకు కనుక నువ్వు వెయిట్ చేయగలిగితే మరో వరుణ్ చక్రవర్తి అవ్వగలవు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సో నువ్వు దేనికోసమైతే పోరాడుతున్నావు, నువ్వు ఏదైతే ఒక క్రికెటర్ అవ్వాలి అనే కళతో బతుకుతున్నావో అది ఆ ఛాన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. అప్పటి వరకు వరుణ్ చక్రవర్తి లాగా కష్టపడుతూ ఉండు చాలు.